అలా చూస్తున్నారు? నువ్వు అచ్చం మా అమ్మలాగే మాట్లాడుతున్నావు తెలుసా? నువ్వు అప్పుడప్పుడు అచ్చమ్మ అమ్మలా మాట్లాడతావు, కానీ ఎలానో తెలీదు. నాకు తెలుసు, ఎందుకంటే మాట్లాడుతుంది మీ అమ్మనే కాబట్టి. మీ అందరికీ నిజం చెప్పాలి. నేను మీ అమ్మని, అరుంధతిని. మీ అందరి కోసం ఇక్కడికి వచ్చాను. అలా చూస్తున్నారేంటి? నేనేదో జోక్గా అన్నాను. ఆంటీ అంకుల్ అరుంధతి గారి గురించి చెప్పేటప్పుడు ఆవిడ మీతో ఎలా మాట్లాడుతుందో చెప్తూ ఉంటారు. అక్కడ విన్నవి మీతో తెలియకుండా మాట్లాడుతున్నట్టున్నా. అంతే అంతే. మీ అమ్మ మీకు దూరం అయి ఉండొచ్చేమో, కానీ అమ్మ ప్రేమ దూరం అవ్వలేదు. అరుంధతిగా మీ నుంచి దూరమైన ప్రేమ భాగీగా తిరిగొచ్చింది. నాకు తెలుసు మీరు మీ అమ్మ స్థానాన్ని ఎవరికీ ఇవ్వలేరని, కానీ ఒక్కసారి భాగీకి మీ అమ్మకు ఛాన్స్ ఇచ్చి చూడండి. ఇంకెప్పుడు మీ అమ్మ మీకు దూరం అయిందని ఇంకెప్పుడు బాధపడరు. ఇప్పుడు మేమందరం మిస్ అమ్మ పార్టీనే. తనే మా అమ్మ ఇష్టపడిన ఆర్జే భాగ్య అని తెలిసాక అంజు కూడా మిస్ అమ్మ పార్టీలోకి వచ్చేసింది. నేను ఛాన్స్ ఇవ్వమన్నది ఆర్జే భాగ్యకి కాదు, మీ అమ్మ భాగ్యకి. ఇస్తారు కదా? గుప్తా గారు, నేను చెప్పింది పూర్తిగా అర్థమైంది కదా? కన్ఫ్యూజ్ ఏం లేదు కదా? ఏమీయో లేదు బాలిక, చెప్పినది 2 మాటలు, వాటికే నీవు నన్ను తెగబక పడితేవాని చంపుచుంటివి. ఓహో ఓహో బుజ్జి పావురమా. ఆ నిండుకొండ రత్తడు కూడా వచ్చుచున్నాడు. ఇప్పుడు చూడుము. ఓహో ఓహో బుజ్జి పావురమా, అటు ఇటు. అమ్మో, వామ్మో, శిలకం చూసి భయపడ్డానేంటి? నీతో మాట్లాడదామని వస్తే పంపించేస్తున్నా. చిలుక, నువ్వు మాట్లాడగలవా? అంటే పిల్లలు చెప్పిన మాట్లాడే చిలుక నువ్వేనా? అవునవును. అరే భలే గమ్మత్తుగా మాట్లాడుతున్నావే. నువ్వు నాకు బాగా నచ్చేసావు. నువ్వు కూడా నాకు బాగా నచ్చావు రాథోడ్. అమరేంద్రకి కష్టంలోను కన్నీళ్ళలోను రామునికి ఆంజనేయుల్లో తోడున్నావు. నువ్వు మరీ చిలుక. మర్చిపోయింది చాలే. ముందెళ్ళి పని చెయ్యి. ఏంటలా చూస్తున్నావు? ఆ ఆంజనేయుడు రాముణ్ణి సీతమ్మ వారిని కలిపాడు. నువ్వే చేస్తున్నావు. జరిగేవి చూస్తున్నావు. చూడడం కాకుండా ఏమైనా చెయ్యి.
ఏ, చిలక 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 ఆగు 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 నువ్వేం చెప్పావో నాకు అర్థం కాల. నాకు అర్థమైంది రాథోడ్, నాకు అర్థమైంది, నాకు పూర్తిగా అర్థమైంది రాథోడ్. ఏమర్థమైంది? అయ్యా, సార్ని బాగీని కలపమని చెప్పింది, ఎందుకు ఇంతవరకు కలపలేదని ప్రశ్నించింది, ప్రయత్నం ఎందుకు చేయలేదని నిలదీసింది. హ? ప్రయత్నం ఈ రాతోడు చేయలేదా? ఎందుకు చేయడం లేదండి? గ్యాప్ దొరికినప్పుడల్లా మా సారుకు మేడం గురించి చెబుతూనే ఉన్నా, మేడంకి సారు మీదున్న ప్రేమ గురించి కూడా చెబుతూనే ఉన్నా. మా సారేమో అరుంధతి మేడంని మర్చిపోలేకపోతున్నారు. పైగా బాగా ఏమో అరుంధతి మేడం గారు ఇచ్చే ఫోలో ఇలా టెంప్ట్ అయిపోతున్నానేంటి? అమ్మో, జస్ట్ మిస్. నా చెల్లెలు కాబట్టి తనకి దగ్గర కాలేకపోతున్నాడని నాకు తెలుసు రాథోడు. అమ్మో, కారణం ఏదైనా ఇద్దరు జీవితాలు ఇలా అర్ధాంతరంగా అర్థం లేకుండా ఉండకూడదు కదా రాథోడ్. సమస్య తెలుసా నామిక? సమాధానం ఏదైనా తెలిస్తే చెప్పు. నేను వెళ్ళి భాగ్యతో మాట్లాడతా, నువ్వు వెళ్ళి సార్తో మాట్లాడు. ఎలాగైనా సరే వాళ్ళ మనసులు మార్చి ఇద్దరు ఒకటే ఇలా చూడడమే మన పని, ఓకేనా? డబల్ ఓకేనండి. హా. ఇన్ని రోజులు ఇలాంటి హెల్ప్ లేక ఆగిపోయాను గాని మీరింత ధైర్యం ఇచ్చాక కూడా నేను ఆగుతానా? పదండి, ఇప్పటి నుంచే పని మొదలు పెడతాం. ఫాలో మీ. ఎస్ ఎస్